నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఒక స్త్రీకి ఆస్తి ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి ఆమెకు కనుక వస్తే, ఆమెకు సంక్రమిస్తే ఆమె తర్వాత ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమల్లో ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారంగా ఒక స్త్రీకి ఆస్తి అనేది ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి సంక్రమిస్తే ఆమె ఆ ఆస్తికి సర్వ హక్కులను కలిగి ఉంటుంది. ఆ ఆస్తి ఆమె ఎవరికైనా వీలునామా రాయొచ్చు, అమ్మకాలు చేయొచ్చు, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, జీపీఏ, ఇలా ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్ అయినా ఆమె చేయవచ్చు. ఆమె తదనంతరము సాధారణంగా ఆమె యొక్క పిల్లలకు చెందాలి. ఒకవేళ ఆమెకు కనుక పిల్లలు లేకపోతే ఆ ఆస్తి ఆమె తోబుట్టులకు వెళ్తుంది, కానీ భర్తకు సంబంధించిన రక్త సంబంధికులకు చెందదు.